హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అపూర్వ కిరీటం బేతాళ కథ. పూర్వం హంసగిరి అనే రాజ్యంలో నందగుప్తుడనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు దేవగుప్తుడనే ఏకైక సంతానం. నందగుప్తుడి దగ్గర ఒక అపూర్వమైన కిరీటం ఉండేది. అది జాతిరత్నాలతో పొదగబడి కాంతులు వెదజల్లుతూ ఉండేది. దేవగుప్తుడు సహజంగా తెలివైనవాడు, విద్యాబుద్ధులు నేర్చినవాడు. అతడికి ఏదైనా వ్యాపారం చేసి ధనం గడించాలన్న కోరిక ఉండేది. అయితే తండ్రితో పాటు నిత్య దారిద్ర్యంతో బాధపడుతున్న అతనికి అది సాధ్యపడనే లేదు. ఒకనాడు దేవగుప్తుడు తండ్రిని, నీ ఉద్దేశం ఏమిటో నాకు అంతు పట్టడం లేదు. వేలకు వేలు ఖరీదు చేసే విలువైన కిరీటం దగ్గర ఉంచుకొని మనం ఇలా తిండికి కటకటలాడటం ఎందుకు అని అడిగాడు. దానికి నందగుప్తుడు, బాబు, అది మామూలు కిరీటం కాదు, అమ్మి డబ్బు చేసుకునేందుకు. దాని రహస్యం చెబుతాను విను. ఎవరైనా సరే ఆ కిరీటాన్ని పెట్టుకుని రాజోచితమైన దుస్తులు ధరించి రాజుగారిని దర్శిస్తే కిరీటం మహిమ వల్ల రాజు మారు మాట్లాడకుండా యువరాణితో వివాహం జరిపిస్తాడు. నా తరంలో రాజుకు అల్లుడు కావటం సాధ్యపడనే లేదు. అనేకమైన ఈతి బాధలతో కాలం దొర్లిపోయింది. ఎంతో ధనం వెచ్చించితే గాని రాజోచితమైన దుస్తులు, కంఠహారాలు లభ్యం కావు కదా. కనీసం నిన్నైనా రాజుగారి అల్లుణ్ణి చేయాలని కిరీటాన్ని భద్రంగా దాచి ఉంచాను అని చెప్పాడు. ఈ రహస్యం తెలిసాక దేవగుప్తుడికి ఒక ఆలోచన వచ్చింది. కిరీటాన్ని అమ్మి ఆ డబ్బుతో మంచి లాభసాటి వ్యాపారం ఏదైనా చేసి మళ్ళీ కిరీటాన్ని కొనవచ్చు కదా. ఇందువల్ల కిరీటంతో పాటు డబ్బు కూడా సంపాదించి రాజోచితమైన దుస్తులు ధరించి యువరాణిని వివాహం చేసుకోవచ్చు. కానీ తండ్రి కిరీటాన్ని అమ్మేందుకు ఒప్పుకోడు. కొన్నాళ్ల తర్వాత వృద్ధుడైన నందగుప్తుడు మరణించాడు. దేవగుప్తుడు కిరీటాన్ని ఒక శ్రీమంతుడికి కోరినప్పుడు తిరిగి అమ్మే షరతు మీద 10,000 వరహాలకు అమ్మి ఆ ధనంతో సముద్ర వర్తకం ప్రారంభించాడు. అప్పటి వరకు సముద్ర వర్తకంలో పోటీ లేకుండా నెట్టుకు వస్తున్న మేఘనాథుడు అనేవాడికి దేవగుప్తుడి రంగప్రవేశం పెద్ద ప్రతిబంధకమైంది. అంచెలంచెలుగా విస్తరిస్తున్న దేవగుప్తుడి వ్యాపార దక్షతకు తట్టుకోలేక మేఘనాథుడు సముద్ర వర్తకానికి స్వస్తి చెప్పి రత్నాల వర్తకం ఆరంభించవలసి వచ్చింది. త్వరలోనే దేవగుప్తుడు 20,000 వరహాలు ఆర్జించి శ్రీమంతుడిని కలుసుకొని మన షరత ప్రకారం 10,000 వరహాలు తీసుకొని నా కిరీటం నాకు ఇవ్వండి అని అడిగాడు. అందుకు శ్రీమంతుడు నవ్వి, 10,000 వరహాలకు గాను ఇంతకాలానికి వడ్డీ ఎంత అయిందో లెక్క కట్టు. దానికి వేరే నా లాభం కొంత చేర్చాలి కదా. మొత్తం 25,000 వరహాలు ఇచ్చి నీ కిరీటం నువ్వు తీసుకువెళ్ళు అన్నాడు. చేసేది లేక దేవగుప్తుడు తిరిగి వచ్చి ఈసారి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే రత్నాల వర్తకం ఆరంభించాడు. దేవగుప్తుడు ఈ వర్తకంలో కూడా పోటీ వచ్చేసరికి మేఘనాథుడు ఆగ్రహించి దేవగుప్తుడి మీద కక్ష సాధించదలిచాడు. దేవగుప్తుడు 30,000 వరహాలు సంపాదించుకొని మరొకసారి శ్రీమంతుడిని కలిశాడు. శ్రీమంతుడు అతడితో, నువ్వు ఎంతకు కిరీటం కోసం రాకపోయేసరికి దాన్ని తిరిగి తీసుకునే ఆలోచన లేదనుకుని మేఘనాథుడికి 30,000 వరహాలకు అమ్మేశాను అన్నాడు. దేవగుప్తుడు మేఘనాథుడి దగ్గరకు పోయి ఆ డబ్బు తీసుకుని కిరీటం నాకు ఇచ్చేయండి అని అడిగాడు. అది ఎలా వీలవుతుంది దేవగుప్త? మనం చేసేది రెట్టింపు లాభాలు వచ్చే రత్నాల వ్యాపారం కదా. నా పెట్టుబడికి రెట్టింపు ఇచ్చి కిరీటం తీసుకువెళ్ళు అన్నాడు మేఘనాథుడు. మేఘనాథుడు తనపై కక్ష కట్టాడని గ్రహించి దేవగుప్తుడు అప్పటికప్పుడే ఊరు విడిచి వెళ్ళి చేతికందిన వ్యాపారాలు చేసి అచిరకాలంలోనే లక్షలు ఆర్జించి మళ్ళీ తిరిగి వచ్చాడు. అతడు మేఘనాథుడి వద్దకు పోయి 1,00,000 వరహాలు తీసుకొని కిరీటం ఇవ్వడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు. మేఘనాథుడు ఆశ్చర్యపోయి 10,000 వరహాల విలువ చేసే కిరీటం కోసం నీ పాకులాట చూస్తూ ఉంటే ఆ కిరీటం వెనక ఏదో గొప్ప రహస్యం ఉన్నదన్న అనుమానం కలుగుతున్నది. అదేమిటో చెప్పు అని అడిగాడు. నువ్వు కిరీటం కోసం ఏమడిగినా ఇస్తాను, కానీ ఆ రహస్యం మాత్రం చెప్పను అన్నాడు దేవగుప్తుడు. మేఘనాథుడు 1-2 క్షణాలు ఆలోచించి, అయితే నీ సంపద అంతా వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతావా? నీకు కిరీటం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ కిరీటం సాయంతో యువరాణిని పెళ్లాడవచ్చునన్న ఆలోచనలో ఉన్న దేవగుప్తుడు దానికి అంగీకరించి తన యావదాస్తిని మేఘనాథుడికి దారాదత్తం చేసి కిరీటం తీసుకున్నాడు. తర్వాత అతడు తాను ఎరిగిన వాళ్ళ నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుని రాజోచితమైన దుస్తులు ధరించి కిరీటం పెట్టుకుని
రాజును కలుసుకోవాలి అనుకున్నాడు. అయితే అదేమి చిత్రమో కానీ దేవగుప్తుడికి చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టలేదు. అంతేకాక దినదినానికి అతడి పరిస్థితి దిగజారి పూట గడవని స్థితికి చేరుకున్నాడు. ఈ స్థితిలో దేవగుప్తుడు బాగా ఆలోచించి మేఘనాథుడిని కలుసుకొని, ఈ కిరీటం రహస్యం చెప్పి నీకు ఇచ్చిపోదామని వచ్చాను. దీన్ని పెట్టుకొని రాజోచితమైన వస్త్రాలు ధరించి రాజును కలుసుకుంటే కిరీటం మహిమ వల్ల ఆయన యువరాణితో నీకు వివాహం జరిపిస్తాడు. దయచేసి నువ్వు కిరీటం తీసుకుని కొంత డబ్బు ఇచ్చావంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాను అని ఎంతో దీనంగా అడిగాడు. మేఘనాథుడు కిరీటం తీసుకొని, నీకు డబ్బు ఇచ్చానంటే వ్యాపారంలో నాకే పోటీ అవుతావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా మనుషులతో చావచేత కొట్టిస్తాను అన్నాడు. దేవగుప్తుడు అన్ని విధాలా బలహీనుడు కనుక మేఘనాథుడికి భయపడి వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అతడు మరొక ఊరు చేరి అక్కడ ఎలాగో తిప్పలు పడి అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా పరిణమించింది. ఒకనాడు దేవగుప్తుడి వద్దకు ఒక బికారి వచ్చి, దేవగుప్త, నేను మేఘనాథుణ్ణి. కాలం కలిసి రాక అంతా పోగొట్టుకుని ఇలా బికారినైపోయాను. నిన్ను గురించి విని కిరీటం ఇచ్చిపోదామని వచ్చాను. దీన్ని తీసుకొని నువ్వైనా యువరాణిని పెళ్లి చేసుకుని సుఖించు అన్నాడు. అందుకు దేవగుప్తుడు, కిరీటం నీ దగ్గరే ఉంచుకో, నాకు వద్దు అని చెప్పి మేఘనాథుడిని పంపేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అపూర్వ కిరీటం రహస్యం చెప్ప నిరాకరించి సర్వం పోగొట్టుకున్న దేవగుప్తుడు చివరకు దాని రహస్యం మేఘనాథుడికి చెప్పి ఎందుకు కిరీటాన్ని వదులుకున్నాడు? దేవగుప్తుడి జీవితాశయం అపూర్వ కిరీటం సాయంతో యువరాణిని పెళ్లాడాలనే కదా. అటువంటప్పుడు కోరి వచ్చి కిరీటం తీసుకోమని అడిగిన మేఘనాథుణ్ణి దేవగుప్తుడు ఎందుకు తిరస్కరించాడు? కిరీటం యొక్క దుష్ట ప్రభావం వల్ల మొదట నందగుప్తుడు, తర్వాత దేవగుప్తుడు, చివరకు మేఘనాథుడు దరిద్రులయ్యారనుకుంటే కిరీటాన్ని కొన్న శ్రీమంతుడి మాటేమిటి? ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లనే లేదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అపూర్వ కిరీటం చిత్రమైన మహిమో లేక దుష్ట ప్రభావం కలదుగానో కనిపిస్తున్నది. దాన్ని చేపట్టిన వాడు రాజోచితమైన వస్త్రాభరణాలు సంపాదించుకొని యువరాణిని పెళ్లాడడం జరగని పని అన్నమాట. ఈ విషయం అనుభవం ద్వారా తెలుసుకున్న దేవగుప్తుడు తన మీద కక్షతో తన సంపదనంతా దోచి దరిద్రుని చేసిన మేఘనాథుణ్ణి దెబ్బతీయాలని అతనికి దాని రహస్యం చెప్పి అంటగట్టాడు. దాని ప్రభావం వల్ల సర్వం కోల్పోయిన మేఘనాథుడు విషయం గ్రహించి దాన్ని తిరిగి దేవగుప్తుడికి ఇచ్చి అతన్ని దరిద్రుని చేయాలని చూశాడు. అనుభవం నేర్పిన పాఠంతో దేవగుప్తుడు మేఘనాథుడి నుంచి కిరీటం తీసుకోవడానికి నిరాకరించాడు. ఇక దేవగుప్తుడి నుంచి కిరీటం కొన్న శ్రీమంతుడి నుంచి మొదటిసారి కిరీటం తీసుకున్న మేఘనాథుడు నష్టపడకపోవడానికి కారణం వాళ్లకు కిరీటం రహస్యం తెలియకపోవడమే. అంటే రహస్యం తెలిసిన వాడిని మాత్రమే అది దరిద్రుని చేస్తుందని అర్థమవుతున్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.